మనిషి యొక్క హృదయం అంతా హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైనది. దాన్ని గ్రహింపగలవారు ఎవరని దేవుని వాక్యం తెలుస్తుంది. స్త్రీలరా దేవుని కుమారుని రక్తాన్ని పాపైన మానవుని కొరకు మరి చిందించి ఆ పరిశుద్ధ రక్తములో ప్రతి మానవుని పాపములు కడిగివేయాలి. పరలోకానికి వారసునిగా నీవు చేయబడతావు. ఎందుకంటే ఈ లోకములో మనం ఉండేది కొంతకాలమే. ఈ లోక ప్రేమ గతించిపోతుంది. మానవుడికి ఆస్తి ఉంటేనో, అంతస్తుంటేనో, ఐశ్వర్యం ఉంటేనో, హోదా ఉంటేనో, ఘనత ఉంటేనో అనేకులు మన దగ్గరే చేరుతారు. ఇవేమి లేకపోతే మనుషులు దూరమైపోతారు. బంధువులు కానీ చివరికి తల్లిదండ్రులు పిల్లలకి ఏమి ఇకపోతే పిల్లలు కూడా దూరంగా వెళ్ళిపోతారు. అంటే లోకమున్న మనుషుల ప్రేమ ఇలాంటిది. మనిషి ప్రేమ మాయం చేస్తుంది, మాయం చేస్తుంది. మనిషి నిజమైన ప్రేమ కాదు సోప్లరా. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అంతవరకు ప్రేమించుకుంటారు, చివరి వరకు ఆ ప్రేమ ఉంటుంది. ఇంకా వాక్యంలో రాబడింది, మరణమంత బలమైన ప్రేమ అనుంది. సరా ఈ ప్రేమ నీకు సంప్రదించవచ్చు, లేదా మా ప్రియులు మీ కరపత్రికలు పంచుతున్నారు, వాటి ద్వారా సంప్రదించి మీ యొక్క సమస్యలకు మరి పరిష్కార మార్గం తెలుసుకున్నాం. మేము ఇక్కడ నుంచి వెళ్ళకముందు యేసుక్రీస్తు వారికి శాంతి సమాధానం ఇచ్చే యేసుక్రీస్తు వారికి, పాపమును తీసివేసే యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. నీరు ప్రమోదరించి ఆడొచ్చుద్దామా? ఏడా ఉంది ఏడా మెల్లగా. హలో ఉంది, ఫోన్ చేశాడు, రండి కలిసి రండి.